निर्विशेषा शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे। बद्री नारायण भगवान की ఊరి పేరేంటి? గణపతి చేత రచయించబడిన మహాభారతాన్ని చెప్పబడిన వారు చెప్పింది ఎవరు, రాసింది ఎవరు? వ్యాసుల వారు చెబితే గణపతి వారు రాస్తే అది మన పూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క వాక్కులలో అది మనకు వినపడితే చిత్రంగా ఇవాళ ఉదయం కూడా నేను వింటే అదే ఇక్కడ 115 రోజులుగా వినపడుతూ ఉంటే గం 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 గణపతి గకారం ఇక్కడ గరిషకొట్టి చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ కాలము కలికాలం మనందరికీ తెలుసు. అంతా తినే బ్యాచ్ తప్ప వినే బ్యాచ్ ఉండదు, నిజమేగా? కానీ మీరంతా వినేవారు. నాకు సంతోషం ఏమిటంటే ఇక్కడ చిన్ని బిడ్డలు కూడా ఉన్నారు. నేను ఇలా వస్తూ ఈ తల్లులు అందరినీ చూసి, అంటే ఇది నా సహజమైన అలవాటు. నిన్న ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాను, ఒక 6 ఇంటర్వ్యూలు ఏమో అక్కడ బాగా. అక్కడ కూడా తల్లులు మా ఇంటర్వ్యూ కంటే ముందు అది దేవాలయ ప్రాంగణం లలిత సహస్రామం చదువుతూ అమ్మవారు ఎదురుగా ఉన్నారు. నేను ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా అమ్మవారిని స్వామివారిని ప్రార్థిస్తాను, అమ్మ ఈ తల్లులందరినీ చల్లగా చూడు అని. ఇప్పుడు కూడా అనుకుంటూనే వచ్చాను. అదే ఈ తల్లులతో పాటు ఇలాంటి బంగారు తల్లులు కూడా వచ్చారు. ఎందువల్ల నేను సంతోషపడేదంటే వీళ్ళు వచ్చే తరానికి ప్రతినిధులు కదా. అమ్మ మీకు సౌఖ్యమేనా కింద కూర్చోవడం? చూసి నేర్చుకోండి. నేను వస్తూ వాడు ఎలా కూర్చున్నారు అని ఆశ్చర్యం, ఆనందం. వినాలి. అన్నమయ్య స్వామివారికి 32,000 సంకీర్తనలు పాడి ఆడి ఆయన అంటారు, ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై మము రక్షింపగా తక్కినది ఈ బండారాన దాచి ఉండని వెక్కసమగుని నామము వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము వెక్కసమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలితివి వినిక తీరని నా ధనమయ్య దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలి హరి